అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో బెల్లంతో బూందీ లడ్డు హెల్తీగా ఏ విధంగా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను శనగపిండిని 2 కప్పులు తీసుకుంటున్నాను. ఈ విధంగా మనం జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దీంట్లో మనం తగినన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. అదే విధంగా నూనె వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కేలోపు మనం బెల్లం అనేది తీసుకుందాం. 1.5 కప్పుల బెల్లం తీసుకుంటున్నారు. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే 2 కప్పులు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా పోసి వాటర్ కూడా పోసి పక్కన పెట్టుకుంటే మనకు బెల్లం తొందరగా కరుగుతుంది పాకం వచ్చేటప్పుడు. ఇప్పుడు నూనె వేడెక్కింది కదా, మనం బూందీ అయితే వేసుకుందాం. ఎప్పుడైనా కూడా వేడిగా నూనె ఉంటేనే బూందీ అనేది గుండ్రగా పొంగుతుందండి. ఈ టిప్స్ పాటించండి. ఈ విధంగా మనం అంతా బూందీ అనేది తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బెల్లం అనేది ఒకసారి వడపోసుకుందామండి. దీన్ని కొద్దిగా కరిగి ఉంది కదా, దీన్ని వడపోసుకొని పాకం అనేది పట్టుకోవాలి. దీంట్లో ఇలాచీ పొడి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ విధంగా చేతి మధ్యలో తీగ అనేది కట్ అవుతూ ఉండాలి. దీన్నే లేత పాకం అంటారు. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం బూందీ పోసి మొత్తం కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అనేటివి వేయించుకుందాం. మనం నెయ్యి లేదా నూనె మీ దగ్గర ఏదున్నా నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేటివి దూరగా వేయించుకొని అందులోనే బూందీలోనే మొత్తం వేయవచ్చు, లేకపోతే మనం లడ్డు చుట్టుకునేటప్పుడైనా కూడా బూందీలో మనం ఈ డ్రై ఫ్రూట్స్ ఈ విధంగా చేసిన తర్వాత మనం కొద్దిగా చల్లారనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ వీడియోలో ఒకవేళ మనకు బూందీ లడ్డు చుట్టడానికి కొద్దిగా వీలుగా రాకపోతే సగం అనేది మనం మిక్సీ పట్టుకొని చేసుకున్నా కూడా మంచిగా లడ్డు చుట్టవచ్చు. ఈ విధంగా చాలా హెల్తీగా ఈజీగా టేస్టీగా మనం బూందీ లడ్డూలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.